సీమంతం గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నం. సీమంతం అసలు పేరు సీమంతం అని మనం అందరం అనుకునే ఈ క్రతువును సీమంతోన్నయనం అనాలి. కొంతమంది శ్రీమంతం అంటుంటారు. అలా అనకూడదు. శ్రీమంతం అంటే ఐశ్వర్యం. సీమంతం అని కూడా అనకూడదు. సీమంతోన్నయనం అని మాత్రమే అనాలి. సీమంతం ఎందుకు చేస్తారు? సీమంతం తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది. కడుపులో బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగాలనే ఆశయంతో ఈ వేడుక చేస్తారు. గర్భిణి శారీరకంగానూ, మానసికంగానూ ఉల్లాసంగా ఉండాలని కాంక్షిస్తూ దీనిని నిర్వహిస్తారు. సీమంతం ఎప్పుడు చేయాలి? కేవలం తొలిచూలప్పుడు, గర్భం దాల్చిన 5వ మాసంలో గాని, 7వ మాసంలో గాని, 9వ మాసంలో గాని చేయాలని శాస్త్రం చెపుతున్నది. కొంతమంది 4వ మాసంలో గాని, 6వ మాసంలో గాని, 8వ మాసంలో గాని చేయనుకుంటారు. ఎవరి ఆచారాలని అనుసరించి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తారు. సీమంతం ఎలా చేయాలి? ఈ కార్యక్రమముని 2 విధాలుగా జరుపుకుంటారు. 1. వైదికం అనగా వేదమాత్రలతో చేసుకునేది. 2. విధానం అనగా ఆచారాన్ని అనుసరించి చేసుకునేది. అంటే తన భర్త మరియు ముత్తాయిద్దువులతో జరుపుకొనే కార్యక్రమం. విధానం పద్ధతిలో ఎలా చేసుకోవాలి? ముహూర్తానికి ముందు రోజు ఏమి చేయాలి అంటే, ముహూర్తానికి ముందు రోజు గర్భిణీ స్త్రీ చేతులకి గోరింటాకు మరియు పారాయణంతో అలంకరించాలి. ముహూర్తం రోజు ఏమి చేయాలి అంటే ముహూర్తం రోజు ఉదయం, గర్భిణీ స్త్రీకి అభ్యంగా స్నానం చేయించాలి. అంటే నూనె చెన్నగా పిండి వంటికి పట్టించి స్నానం చేయించాలి. సీమంతం ముహూర్తానికి కొద్దిసేపు ఉండగా, దంపతులని స్టేజి పైన కూర్చోపెట్టి గణపతి పూజని చేయించి పితృదేవతల మంత్రాన్ని జాపించాలి మరియు గౌరీ పూజని చేయించాలి. పూజ అనంతరం గర్భిణీ స్త్రీకి తన అమ్మగారు ఒక రాత్రి నిద్రించి ఉన్న చలివిడిని 3 గుప్పెలతో తన కొంగులో వేయాలి. అలాగే పసుపు, కుంకుమ, వడబియ్యం, కొత్త చీర, గాజులని ఇవ్వాలి. తన తల్లిగారు ఇచ్చిన కొత్త చీరని లేదా తన అత్తగారు ఇచ్చిన కొత్త చీరని వేసుకొని మండపములో కూర్చోపెట్టాలి. ఇప్పుడు ముహూర్త సమయంలో తన భర్త తన తల పాపిడిని ముళ్ళు సహాయంతో తీసి తన పాపిడిలో కుంకుమ అలంకరించి, అక్షంతాలు వేసి, గంధం తన మెడ భాగంలో రాసి ఆశీర్వదించాలి. ఇప్పుడు తన తల్లి, అత్తాగారు మరియు ఇతర బంధువులు అక్షంతలు, గంధం అలంకరించి ఆశీర్వదించాలి. తరువాత అమ్మాయి తల్లి, అత్తగారు మరియు బంధువులు, పేరంటలు అమ్మాయికి గాజులని తొడగాలి. మొత్తం 21 జత వచ్చేలా కుడి చేతికి 11 జతలు, ఎడమ చేతికి 10 జతలు వచ్చేలా చూసుకోవాలి. తర్వాత వచ్చిన బంధువులతో అమ్మాయికి తంబోలం ఇప్పించి, అమ్మాయితో వాళ్లకి తంబోలం ఇప్పించాలి. ఇక్కడితో సీమంతం తగువు ముగుస్తుంది.